సో బేసికలీ నాది ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండి. దెన్ ఐ am now working with most of the corporates on sports and leisures మీద నేను వాళ్ళకి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. నాకు గత 8 yearsగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ హావ్ సర్వ్డ్ న్యూమరస్ కార్పొరేట్స్ అండి. దెన్ ఐ థాట్ వై డోంట్ వీ యాక్చువల్లీ eligible people, why don't we react something and we do for the society అనేది ఒక ఐడియా వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ టాకింగ్ టు ద కార్పొరేట్స్. సో చాలామంది అడిగారు నన్ను, సో వై యూ ఆర్ కమింగ్ విత్ ద కార్పొరేట్స్, వై డోంట్ యూ టాక్ టు ద పీపుల్? బికాస్ టుడే యూ సీ ఇన్ ద మన ఇప్పుడు ఐటీ కారిడార్ అనేది ఇట్స్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సో మెనీ యంగ్స్టర్స్ అండి. దెన్ దోస్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ టు గివ్ సర్వీసెస్ ఫర్ ద సొసైటీ. And you can see so many social incidents and corporate social responsibility కింద there are so many corporates which are coming out. నేను గత 4 months నుంచి ఇదే ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేస్తున్నానండి. దెన్ ఐ హ్యాపెన్ టు మీట్ పెద్ద పెద్ద కంపెనీస్ అందరినీ కలిశాను అండ్ పీపుల్ వర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ మీ. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత దెన్ ఐ హ్యాపెన్ టు మీట్ యూనో మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కలిశాను, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని కలిశాను. అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ టుడే, బీ వెరీ ఫ్రాంక్, ఎందుకంటే వీ సపోర్ట్ షీ అని నేను ఏదైతే చేశానో, నాకు స్వాతి లక్రా గారు, పూనం మాల్కొండ గారు వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఐ ఫీల్ రియలీ ఇన్స్పైర్డ్ అండి, ద వే దే ఆర్ వర్కింగ్. అండ్ రియలీ థ్యాంక్స్ టు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. హీ ఈస్ కమింగ్ అవుట్ విత్ సో అగ్రెసివ్ స్టెప్స్ ఇన్ ద టుడే సొసైటీకి ఏదైతే జరుగుతుందో, హీ ఈస్ కమింగ్ అవుట్ అవుట్ రైట్ అండ్ హెల్పింగ్ అస్. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ వాట్ ఐ కెన్ సీ ఇస్ the marketing strategies, and we need to get into people and let aware them about what she teams are doing today, what is actually happening in the market and what every citizen should do. They need to react for this sort of incidents what are happening. But దీనికి కావాల్సింది ఫస్ట్ అవేర్నెస్ అండి. మనం అవేర్గా ఉంటే వీ క్యాన్ డూ అ లాట్ ఆఫ్ జస్టిస్ టు ద సొసైటీ. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఒక భాగంగానే నేను ఈ సపోర్ట్ షీ అనేది నేను స్టార్ట్ చేశాను.